హాయ్ అందరికీ. వెల్కమ్ టు మీనస్ వ్లాగ్స్ ఛానల్. మార్నింగ్ లేసి బెడ్షీట్ ఫోల్డ్ చేసుకున్నా. బెడ్ సర్దుకున్న తర్వాత వామ్ వాటర్ తెచ్చుకొని తాగిన. అలాగే కెటిల్లో కూడా వాటర్ తెచ్చుకొని వేడి చేసుకున్నా. ఒక 15 డేస్ నుంచి నేనైతే డే మొత్తం కూడా ఇలా వేడి చేసి చల్లార్చిన నీళ్ళే తాగుతున్నా. ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే కొన్ని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ల ప్రమాదం తగ్గుతుంది. అయితే వేడి చేయడం వల్ల నీటిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. అయితే ఓన్లీ వేడి చేసి చల్లార్చిన వాటర్ తాగడం వల్ల అన్ని సీజనల్ వ్యాధులు రాకుండా పూర్తిగా ఆపేయలేం. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం మంచి అలవాటు. ఇలా చేస్తే జలుబు, ఫ్లూ లాంటి అన్ని సీజనల్ వ్యాధులు పూర్తిగా రాకుండా అయితే ఉండవు. దాంతోపాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫుడ్ కూడా హైజీన్గా ఉండాలి. వాటర్ తాగి ఇక ఫ్రెష్ అయ్యి వచ్చిన టిఫిన్కి వెళ్ళాలి. ఇవాళ టిఫిన్కి ఇడ్లీ చేశారు. మా ఆంటీ బొంబాయి చట్నీ చేసిందంట. వాళ్ళ సైడ్ ఇడ్లీలో వేసుకొని తింటారంట దీన్ని. నాకు వేసింది కొంచెం. బొంబాయి చట్నీ అంటే పూరీలోకి చేస్తారు కదా, అదే కర్రీయా? ఏమోలేం, అవన్నీ మనకెందుకులే, మనం తిందాం. ఆ కర్రీలో ఇడ్లీ బాగుంటాయి, ఇంకా వేసుకో అని ఒక 5 వేసింది ఇడ్లీ అయితే. అందులో నేను 3 తినడానికే చాలా కష్టపడిన. బొంబాయి చట్నీ బాగుంటుంది అన్నది కానీ అంతగా ఏం నచ్చలే నాకు ఇడ్లీలోకి. టిఫిన్ తిన్నాక మ్యాథ్స్ పర్సంటేజెస్ చాప్టర్ ప్రాక్టీస్ చేసిన. ఈ మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ చేసి పెట్టేంత టైం అయితే ఉండదు. టైం మేనేజ్ చేసుకోవాలి. ఏ ఎగ్జామ్ అయినా ఒక్కటే క్వశ్చన్ దగ్గర కూర్చుంటే టైం అంతా అయిపోతుంది. అలా కాకుండా ముందే క్వశ్చన్కి ఇంత టైం అని పెట్టుకోవాలి. మ్యాథ్స్ ప్రాక్టీస్ చేశాక జియోగ్రఫీ చదివిన. వరల్డ్ జియోగ్రఫీ అయిపోయింది. ఇండియన్ జియోగ్రఫీ స్టార్ట్ చేసిన నిన్ననే. ఇండియన్ జియోగ్రఫీ ఒక్క రివర్ సిస్టమ్ చాప్టరే ఎక్కువ టైం పడుతుంది. మిగతావన్నీ స్పీడ్గానే అయిపోతాయి, అంటే కంపేర్ టు రివర్ సిస్టమ్. మీరు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే జియోగ్రఫీకి మీరు ఏ బుక్ ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. చదివినాక ప్రాక్టీస్ మిస్ చేయాలి, అవి అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. లంచ్ పెట్టుకొని వచ్చా. ఇవాళ మా లంచ్ ఏంటో తెలుసా? దొండకాయ కర్రీ, పాలకూర పప్పు పెట్టారు. పాలకూర పప్పుతో తినేసాను. దొండకాయ కర్రీ మనం మామూలుగా తినడమే కష్టం, అలాంటిది అందులో కొబ్బరి పొడి వేస్తే ఇంకా తినడం చాలా కష్టంలేండి. తిన్నాక మా రూమ్మేట్ తన నెయిల్ పాలిష్ కలెక్షన్ తీసింది. తను పెట్టుకుంటుంది ఒకటి. తను అన్ని కలెక్షన్స్ భలే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏ కలెక్షన్ చూపించాలో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ కలెక్షన్ చూద్దాం. నెయిల్ పాలిష్లకి ఒక బ్యాగ్ కూడా ఉంది. బ్యాగ్ అయితే భలేగుంది చిన్నగా. తనకి వేరు వేరు కలర్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నచ్చిన షేడ్స్ కనిపించినప్పుడల్లా ఒక్కోటి తీసుకుంటూ ఇలా చిన్న కలెక్షనే అయిందంట. కాలేజీకి వెళ్ళేటప్పుడు లైట్ కలర్స్, ఫంక్షన్స్కి లేదా స్పెషల్ డేస్కి బ్రైట్ కలర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మా రూమ్మేట్ హ్యాండ్కి ఎప్పుడు ఏదో ఒక కలర్ నెయిల్ పాలిష్ పక్కా పెట్టుకునే ఉంటుంది. ప్రతి కలర్కి ఒక ప్రత్యేకమైన లుక్ ఉంటుంది. కాబట్టి డ్రెస్కి తగ్గట్టు మార్చుకుంటే చాలా బాగుంటుంది. తనకి ఎక్కువగా త్వరగా ఆరిపోయే, ఎక్కువ రోజులు ఉండే నెయిల్ పాలిష్లు అంటే చాలా ఇష్టం. తనకి చిన్నప్పటి నుంచే నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేదంట. ఈ ఇష్టంతోనే ఇలా ఒక కలెక్షన్ చేసింది. అన్నీ ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న వస్తువులు కలెక్ట్ చేసుకోవడం కూడా ఒక మంచి హాబీలా అనిపిస్తుంది. కొత్త షేడ్ ట్రై చేసినప్పుడల్లా చేతులకు ఒక కొత్త లుక్ వచ్చినట్లు ఉంటుంది. అయితే ఇలా కంటిన్యూస్గా నెయిల్ పాలిష్ మార్చేటప్పుడు మంచి రిమూవర్ వాడాలి, లేకపోతే నెయిల్స్ డ్యామేజ్ అవుతాయి. అలాగే మధ్య మధ్యలో నెయిల్స్ కొంచెం గ్యాప్ కూడా ఇవ్వడం మంచిది. మరీ అలా కంటిన్యూస్గా పెట్టుకోవద్దు. తన దగ్గర చాలా కలర్సే ఉన్నాయి. మెరూన్, పింక్, రెడ్, వైట్ అలా చెప్పుకుంటూ పోతే చాలా కలర్సే ఉన్నాయి. అదే బ్యాగ్లో నెయిల్ కటర్, షేపర్ కూడా ఉంది. అందులో 3 బాక్సులు ఉన్నాయి. అవి ఏంటో అనుకున్నా నేను. ఓపెన్ చేసి చూస్తే అర్థమైంది, అందులో రిమూవర్స్ ఉన్నాయి. చిన్న చిన్న పేపర్స్లా ఉన్నాయి. మీలో ఎవరికైనా నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇష్టమైతే మీకు ఏ కలర్ ఎక్కువగా నచ్చుతుందో కమెంట్లో చెప్పండి. ఇంకా మీ దగ్గర ఏ బ్రాండ్ నెయిల్ పాలిష్ బాగా ఉంటుంది అనిపిస్తే అది కూడా కమెంట్ చేయండి. నెయిల్ పాలిష్ కలెక్షన్ చూశాక నా ఫేవరెట్ మోతీచూర్ లడ్డు తిన్నా. అబ్బా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. రోజు ఏం తినను, స్వీట్స్, చాక్లెట్స్ ఏదో ఒకసారి తింటా.
ఈ చాక్లెట్స్ బాగుంటాయి. మీరు కూడా రోజు తినకండి, ఏదో ఒక రోజు తింటే ఏం పర్లేదు. ఇక తిన్నది చాలులే అని ఒక 2 అవర్స్ హిస్టరీ చదివిన. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే అసలు హాఫ్ అన్ అవర్‌లో చాలా సిలబస్ కవర్ చేస్తా. కానీ ఇంట్రెస్ట్ లేకుంటే ఎంత చదివినా అయిపోదు. హిస్టరీ చదవడం అయిపోగానే మా రూమ్‌మేట్స్ బ్రెడ్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామా అన్నారు. అలా అంటే మనం ఆగుతామా? సరే అని కిచెన్‌లోకి వెళ్ళాం. పర్మిషన్ అడిగితే సరే చేసుకోండి అన్నది. ఫస్ట్ ఒక గిన్నెలో 2 ఎగ్స్ వేసి అందులో కొంచెం ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మేము ఏదో అలా అలా కలిపాం. కారం కనిపిస్తుంది వీడియోలో. మీరు అలా కాకుండా మంచిగా కారం కూడా ఎగ్గులో కలిసేలాగా మంచిగా కలపండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకున్నాం. అందులో ఒక 3 స్లైసెస్ బ్రెడ్ పెట్టి రోస్ట్ చేసుకున్నాం. అలా మనకి ఎన్ని కావాలో అన్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆమ్లెట్‌కి కలుపుకున్న దాన్ని కడాయిలో కొంచెం పల్చగా పొయ్యాలి. పోసిన తర్వాత దాని మీద రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని పెట్టి గట్టిగా గంటెతో ప్రెస్ చేస్తే దానికే అంటుకుంటది. దాని మీద రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని పెట్టి గంటెతో ప్రెస్ చేయాలి. అప్పుడు అవి దానికే అంటుకుంటాయి. మళ్ళీ తిప్పి వేస్తే వేయొచ్చు, వద్దనుకుంటే వదిలేయొచ్చు. కానీ మేము మాత్రం తిప్పి వేసి కాల్చుకున్నాం. అది లైట్‌గా మాడింది. అయినా బాగానే ఉంది టేస్ట్. యమ్మీగా స్నాక్స్ టైమ్‌లో తిన్నాం. ఒక 2 బ్రెడ్ స్లైసెస్ ఉత్తవే ఉంచాం. మా ఇంకో రూమ్‌మేట్ అలాగే తిన్నది. ఆమెకు ఎగ్ వద్దంట. మొత్తానికి తినేసాం. ఇక కాసేపు హాస్టల్‌లోనే వాకింగ్ చేసి వచ్చి రూమ్‌లో ఒక 10 మినిట్స్ ఖాళీగా కూర్చున్నా. అంటే రీల్స్ చూసా టైం వేస్ట్ ఎందుకని. 7:30కి అలా ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ పెట్టుకొని వచ్చా. డిన్నర్‌లోకి బాయిల్డ్ ఎగ్, టమాటా కర్రీ పెట్టారు. వారంకి ఒక్కడే హాస్టల్‌లో ఎగ్ పెట్టేది. మిస్ అవ్వకుండా తినాలి. మిగతా డేస్ ఎలాగూ మనమే తెచ్చుకోవాలి. డైలీ 2 ఎగ్స్ తింటే హెల్త్‌కి చాలా మంచిది. కనీసం ఒకటైనా తినాలి. డిన్నర్ తిన్నాక కరెంట్ అఫైర్స్ చదివి పడుకున్నా. రోజు మొత్తం ఇవాళ నేను చేసిన పనులు ఇవేనండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్‌ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తా. బాయ్ అందరికీ. టేక్ కేర్.